గారు మన పార్లమెంట్ అభ్యర్థి. అలాగే జెండాలన్నీ కూడా దించాలి. బాబు గారు వస్తున్నారు. జెండాలన్నీ కూడా దించాలి. మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జనసేన నాయకుడు, జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ నాదెళ్ల మనోహర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. వస్తున్నాడు సంక్షోభాన్ని, కక్షల్ని, కార్పణ్యాల్ని ఎదుర్కొంటూ మన కోసం మనల్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మన నేత, మనందరి నేత, మన నాయకుడు వస్తున్నారు వేదిక మీదకి. ఆనాటి నందమూరి తారక రామారావు ప్రారంభించబడినట్టు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ పార్టీని రక్షించడానికి, సమాజాన్ని రక్షించడానికి మనందరి ప్రీతమ నాయకుడు మన తెనాలి విజయ సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. మనందరినీ కూడా రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, అవినీతి పాలనని అంతమందించడానికి యుద్ధానికి సాయి అని చెప్పి ఈ రోజున మన నాయకుడు ఎలాంటి కష్టాలు నష్టాలు ఓర్చుకొని మన భవిష్యత్తు కోసం, మనందరి కోసం ఈ రోజున త్యాగం చేసినటువంటి మహానాయకుడు, దార్శనికుడు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తోడుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా ఉమ్మడి జయంతో అవినీతి రాష్ట్రంలో అంతమందించాలని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మద్దతు పాల్గొనడం జరిగింది. మా ఇద్దరికి కూడా ఆశీస్సులు పలుకుతూ బీజేపీ నాయకత్వం కూడా మనకి మద్దతు పలికింది. ఎక్కడ కూడా ఓటు చెల్లకుండా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇద్దరు అభ్యర్థుల్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, అదేవిధంగా అపార అనుభవమైనటువంటి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు జనసేన అభ్యర్థిగా ఆయన గుర్తైనటువంటి సైకిల్ గుర్తుపై వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. అరాచకం పోవాలన్నా, ఉచిత ఇసుక రావాలన్నా, రాజధాని రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నా, కట్టడాల్ని కూల్చివేసి నాయకుడిని పరచాలన్నా ఈనాడు చంద్రబాబు నాయుడు నాయకత్వం, దార్శనికతో కూడినటువంటి, ముందు చూపుతో కూడినటువంటి నాయకుడు మనకి కావాలి. మంచిని నమ్మేవాడు కావాలి మనకి. మంచిని నమ్మకుండా మనందరినీ మోసం చేసేవాడు, నిత్యం అబద్ధాలు వాడేవాడు కాదు మనకు కావాల్సింది. అందుకే ఈ రోజున మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్యాకప్ చేసుకోవాల్సిన పరిస్థితి జూన్ 4వ తారీఖు వచ్చింది. లాకప్ లోకి వెళ్లే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మొత్తంగా ఉండిపోయే పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చిందని చెప్పి ఇంకేమీ లేదు. మీరు హ్యాండ్స్ అప్ చేయటం తప్పితే ఈ రాష్ట్రంలో మీరేమీ చేయలేరని చెప్పి మీ ఎన్నికల మేనిఫెస్టో దొంగ మేనిఫెస్టో అని చెప్పి మీకు మనవి చేస్తూ, సూపర్ 6 ఈ రోజున ప్రజల మేనిఫెస్టో అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున పెద్దలు
మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఆలపాటి రాజా గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మాజీ కొంచెం జెండాలంటే కొంచెం దించండి దయచేసి. జెండాలు దించండి కొంచెం దయచేసి కొంచెం కింద తీసుకోండి జెండాలు. మీడియా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. జెండాలు కొంచెం దించండి దయచేసి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెనాలికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆయన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచనతో దానికి ముందు తీసుకొచ్చారు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి కోసం, మీలో ఉన్న అవకాశాలకు మరింత మెరుగ్గా చేసే విధంగా, మన రాష్ట్రానికి అభివృద్ధి చేసే విధంగా దానికోసమే ఈ పొత్తు. మీలో ఉన్న సంపద, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన సంపదని మరింత పెంచే విధంగా, మనకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దానికోసమే ఈ పొత్తు. అంతేగాని ఈ తాడు బొంగరం లేని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా దోచుకోవడానికి కోసమో, రాష్ట్రానికి నష్టం కలిగించడానికి కోసమో, పదవుల కోసం కాదు ఈ పొత్తు. విలువలతో కూడిన రాజకీయాలు, నిజాయితీగా మన ప్రజలకి, మన ప్రాంతానికి మేలు చేయాలని, భవిష్యత్తు మన బిడ్డల చేతిలో ఉంది, వాళ్ళ కోసం మనం ఏం చేయాలనే ఆలోచనతోటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు చేసిన ఆలోచనతోటి ఈరోజు ఉమ్మడి ప్రణాళికతోటి ఒక మెరుగైన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం మనం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను దయచేసి కోరేది, చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు మన తెనాల్లో. దయచేసి మీరు ఇంటర్నెట్ లో, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మీరందరూ కూడా నమ్మబాకండి. అటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీకి కూడా లేదు. నిజాయితీగా మీకోసం, మీరు పడుతున్న కష్టాల కోసం, మీకులో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా పెంచే విధంగా, మీకు ఉపాధి కల్పించే విధంగా మేము శ్రమిస్తాం తప్ప ఈ చిల్లర రాజకీయాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం లాగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమిలో చేయని సందర్భంగా తెలుపుకుంటున్నాను. జనాల్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మనతో ఉన్నారు. ఈ రోజున మన రోడ్లు అభివృద్ధి చేసుకుందాం. కలిసి మెలిసి మనం మన ప్రాంతానికి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేసి నిర్మాణం చేద్దాం అనుకున్నామో అదే విధంగా మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని కూడా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. మనకున్న 2 మండలాలు, తెనాలి రూరల్ మండలం, అదేవిధంగా కోలిపర మండలంలో మనకున్న రైతాంగానికి మనం ఎప్పుడు కూడా అండగా నిలబడి, ఆ రైతాంగానికి మీరు చూశారు మేనిఫెస్టోలో ఏ విధంగా మేము అండగా నిలబడతామని ఈరోజు పెద్దల సమక్షంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశాం. మీరందరూ కూడా ఆశీర్వదించాలి, నిలబడాలి. ఈ యుద్ధం మన కోసం, మన భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికలు ఖచ్చితంగా మన కోసమే. వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. ఎవ్వరు కూడా వెనకడు వేయాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడండి. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మనందరినీ కూడా దాన్ని మీరు గుర్తు పెట్టుకుని అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి విజయం సాధించే విధంగా మన కూటమికి, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విజయం సాధించే విధంగా మీరందరూ కూడా ముందుకు నడుస్తారని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. గుండెలపై పసుపు పచ్చ బొట్టు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తిరుగుబాటునే ఆయుధంగా ధరించిన జన సైనికులకు, కథన రంగంలోకి దూకిన కమల దళాధిపతులకు, ఆంధ్ర ప్యారిస్ కి మొట్టమొదటిసారిగా అభివృద్ధి చూపించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, తెలుగు జాతి కీర్తి కిరీటంలో మకుటం లేని మహర్షి, 4 పదుల
రాజకీయ ప్రస్థానంలో అలుపెరగని రాజర్షి, నవ్యాంధ్రప్రదేశ్ కు ఊపిరి పోసిన దేవర్షి, నేను అభిమానించే ఆరాధించే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. ఒక్కడై మనిషి పుట్టుక ఉంటుంది, ఒక్కడిగానే మనిషి జీవితం ముగుస్తుంది. అయితే ఒక్కడిగా బతకటం మనం చేసుకునేటువంటి కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను సింహం, నేను ఒంటరిగా వస్తాను అంటారు. సింహం అంటే పరదాల చాటున వస్తుందా? సింహం అంటే పోలీసుల అండతో వస్తుందా? సింహం అంటే పచ్చని చెట్లని నరుక్కుంటూ భయంతో ప్రజలలోకి వస్తుందా? సింహం అంటే ఇలా వస్తుంది బ్రదర్. నువ్వు నిజమైన సింహమో కాదో తెలియదు గాని ఒక గ్రామ సింహం అయితే అయ్యుండొచ్చు గాని ఒక్కటి మాత్రం వాస్తవం. అది ఏమిటి అంటే నువ్వు ఒంటరి జీవివి. ఎందుకంటే పదుల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నా కనీసం నీతో పొత్తు పెట్టుకోవడానికి ఒక్కళ్ళు కూడా రాకుండా ఉన్నటువంటి ఒంటరి జీవివి నీవు. నీ కుటుంబం మొత్తం వదిలేసిన ఒంటరి జీవివి నువ్వు. నీతో ప్రయాణించడమే ఒక శాపంగా భావించి నిన్ను వదిలేసిన నాయకులు లేని నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో నువ్వు ఒంటరి జీవివి. నీ జ్ఞాపకాలు ఎప్పుడెప్పుడు మర్చిపోదామా అని లోకమంతా నిన్ను వదులుకోవాలని చూస్తున్నటువంటి ఒంటరి జీవివి నువ్వు. నీకు తోడుగా మనుషులని వదిలి డబ్బునే నమ్ముకున్న ఒంటరి జీవువు నువ్వు. ఆఖరిగా నీ అంతరాత్మను సైతం వంచిన ఒంటరి జీవివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మీరు మీ ఒంటరితనంతో రాజధానిని నిర్మించలేరు, పోలవరాన్ని పూర్తి చేయలేరు, ఒక రోడ్డు వేయలేరు, ఒక ఉద్యోగం తీసుకురాలేరు. మీరు అరాచక నియంతృత్వ ఆర్థిక ఉగ్రవాదిగా మారారు. మీలాంటి వ్యక్తులని రాజకీయ ముఖ చిత్రం నుంచి శాశ్వతంగా సమాధి చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జనసేనకి అసెంబ్లీకి పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వర్గ వైషమ్యాలని కలిపి అన్నదమ్ములుగా మార్చి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నటువంటి గొప్ప సందేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ అందరం కలిసికట్టుగా జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ ఈ అశేష ప్రజానీకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, కాబోయే ముఖ్యమంత్రి